ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సమావేశానికి ఏపీ, తెలంగాణ డీజీపీలతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంత రాష్ట్రాల డీజీపీలు హాజరయ్యారు. మార్చి 31, 2026 నాటికి మావోయిస్టులని లేకుండా చేస్తామని అమిత్ షా అన్నారు. మావోలు లొంగుబాటు పథకాలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఆయుధాలు వదిలి జనస్రవంతిలో చేరాలని మావోయిస్టులకి సూచించారు అమిత్ షా. వర్షాకాలంలో మావోయిస్టులు ప్రశాంతంగా నిద్రపోలేరని, భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. వర్షాకాలం సీజన్లోనూ నక్సల్స్ ని విశ్రాంతి తీసుకోనియమని, నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ ఆ సీజన్లోనే కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరించారు. నక్సల్స్ తో చర్చలు ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేశారు. कि हर बार बारिश में नक्सली थोड़ा आराम कर लेते थे, इस बार बारिश में भी हम उनको सोने नहीं देंगे और 31 दिन के लक्ष्य को हम आगे बढ़ाएंगे। मैं फिर से जो नक्सलवाद के रास्ते पर भटक कर चले गए हैं, वो सभी युवाओं को अपील करना चाहता हूं कि बहुत लुभावनी सरेंडर पॉलिसी विष्णुदेव जी ने बनाई। आइए हथियार डाल दीजिए और नए छत्तीसगढ़ की विकास की यात्रा में जुड़ जाइए। इससे अच्छा सरेंडर करने का मौका कभी नहीं मिलेगा। कोई चर्चा की जरूरत नहीं है। सरकार पर भरोसा करिए, हथियार डालिए, मेन स्ट्रीम में जुड़ जाइए और आप छत्तीसगढ़ की विकास यात्रा के साथ अपने आप जुड़ जाएंगे। గత ఏడాది జనవరి నుంచి రాష్ట్రంలోని వేర్వేరు ఎన్కౌంటర్లో 400 మంది నక్సల్స్ ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయన్నారు. ప్రతిసారి ఋతుపవనాల సీజన్లో సహజంగా నక్సల్స్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారని, కానీ ఈసారి ఆ సీజన్లోనూ వారిని నిద్ర పోనీయమని, 31/3, 2026 నాటికి నక్సల్స్ నిర్మూలన లక్ష్యం సాధించే దిశగా మరింత ముందుకి దూసుకువెళతామని చెప్పారు. నక్సల్స్ లొంగిపోవాలని, లొంగుబాటు పాలసీని అందిపుచ్చుకొని ప్రయోజనాలు పొందాలని పిలుపునిచ్చారు.